1980లోకి వెళ్ళిపోయి అప్పుడు థియేటర్లకి వెళ్ళి లేటెస్ట్ గా వచ్చినటువంటి సినిమాని, ఒక గ్యాంగ్స్టర్ సినిమాని చూస్తే ఎట్లా ఉంటది, అట్లా ఉంది మట్కా సినిమా. నాకైతే గాడ్ ఫాదర్ ఉంది కదా, ఇంగ్లీష్ గాడ్ ఫాదర్, వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ వరల్డ్ మూవీ. వరల్డ్ సినిమాలో ఇంటర్నేషనల్ కల్ట్ క్లాసిక్ మూవీ అది. దాన్ని బాగా చూసి ఈ డైరెక్టర్, మట్కా డైరెక్టర్ బాగా ఇన్స్పైర్ అయిపోయి దాన్ని యాస్టీస్ గా దింపుతూ మన నేటివిటీ కోసం ట్రై చేస్తూ, అంటే ఎదుగుదల, ఎదగడము, విలన్స్ అంతా కూడా కంప్లీట్ ప్రిడిక్టబుల్ స్టోరీ. అది కూడా ఇప్పుడు ప్రిడిక్టబుల్ కాదు, 1980లో 70లో 90ల కంటే ముందు వచ్చినటువంటి స్టోరీ. ఆ స్టోరీలో మళ్ళీ జీ ప్రకాష్ మ్యూజిక్, అది కాస్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ అయితే అస్సలు అపీలింగ్ లేవు. 2 పబ్ సాంగ్స్ పెట్టారు, ఎందుకు పెట్టారు అర్థం కాలే, అసలు చిరాకు వచ్చింది. హీరో హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడం కోసం కూతురికి స్టోరీ చెప్తూ ఉంటాడు. ఆ స్టోరీ అసలు స్క్రీన్ మీద పెద్ద ఏమి ఉంటుంది, స్టోరీ వెళ్తానే ఉంటది, మనకు కూడా నిద్ర వస్తుంది. ఆ టైప్ లో ఒక ఒక ఎంగేజింగ్ సీన్ ఒక్కటి లేదు సినిమా మొత్తం మీద, ఒక్క ఎలివేషన్ సీన్ లేదు, ఒక ఎంగేజింగ్ సీన్ లేదు. పోనీ అది లేకపోయింది, అలాగే తీయాలి సినిమా లేదు. గాడ్ ఫాదర్ ఉంది, అద్భుతమైనటువంటి డ్రామా. ఇప్పుడు సొప్రానోస్ ఉంది సిరీస్, ఎంత బాగుంటుంది, దాంట్లో ఎలివేషన్స్ ఏమి ఉండవు కదా, బట్ స్టిల్ ఎంత కనెక్ట్ అవుతాం. ఆ కనెక్షన్ లేదు, ఆ ఎమోషనే లేదు అసలు. ముందు సినిమా నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఆడియన్స్ చెప్పేయగలుగుతున్నారు. ఆ రకమైనటువంటి ఒక పేలవమైన స్క్రిప్ట్ రాసుకున్నాడు. సరే, వరుణ్ తేజ్ కాస్త యునిక్ సినిమాలు అవి తీస్తూ ఉంటాడు, అంతరిక్షం అని, ఇంకోటని కంచె అని, ఇట్లా ఎన్నో రీసెంట్ మన సినిమాలు, రీసెంట్ గా దీని ముందు సినిమా కూడా పేరు గుర్తులేదు, కానీ చాలా యునిక్ సినిమాలు తీస్తాడు. షేడ్స్ బాగా చూపించారు, వరుణ్ తేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంది. వరుణ్ తేజ్ ని అతని క్యారెక్టర్ లో, అంటే ఏజ్ పెరిగే కొద్ది డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, ఆ షేడ్స్ బాగా చూపించినట్టు అనిపించింది. జీ ప్రకాష్ మ్యూజిక్ కాస్త పర్వాలేదు అనిపించింది, పాటలు అయితే అసలు ఘోరంగా ఉన్నాయి. మేకింగ్ కంప్లీట్ డైరెక్టర్ ఫాల్ట్ అనమాట. ఇక మామూలుగానే సినిమా పోయిన హిట్ అయిన డైరెక్టర్దే, కానీ ఇది మరీ అసలు డైరెక్టర్ గుడ్డిగా తీసేసాడు ఏంటి ఇట్లాగా అనిపించింది. అంటే అంత మంచి బ్యాక్ డ్రాప్ తీసుకుని మీరు ఏదో రొటీన్ కమర్షియల్ సినిమా అంటే అట్లా తీసేసారన్న ఒక రకం, అట్లా కూడా కాదు ఇది. ఒక బ్యాక్ డ్రాప్ గ్యాంగ్స్టర్ తీసుకుని దాంట్లో అసలు కథే లేకుండా అందరం ఎప్పటి నుంచో చూసేస్తున్నటువంటి కబాలీ చూసాం, ఇంకోటి చూసాం, అలాంటి కథను మళ్ళీ తీసేసుకుని దాంట్లో తీసుకున్నాం పాత కథను. కాస్త కొత్తగా దానికి ట్రీట్మెంట్ ఇస్తారు కదా, కనీసం అది కూడా లేదు, కథలు లేవు కదా అనుకోవచ్చు. పోనీ పాత కథకైనా ఒక కొత్త రకమైనటువంటి ట్రీట్మెంట్, ఒక అప్రోచ్ కొత్తగా ఉండడం, ఆడియన్స్ కమ్మ భలే తీసాడే, మనం ఎక్స్పెక్ట్ చేసిన కథ అయినా కూడా దీన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా తీసాడరా అనే కనీసం ఒక సీన్ లేదు అట్లా, సినిమా మొత్తం కాదు. ఆ రకమైనటువంటి ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ని సినిమా మొత్తం కూడా నడిపించుకుంటూ వెళ్ళాడు. వరుణ్ తేజ్ షేడ్స్ బాగా చూపించారు, మేకప్ అది బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ పర్వాలేదు అన్నట్టుగా జీ ప్రకాష్ అనిపించింది. ఈ 3 తప్పిస్తే సినిమా మొత్తం కూడా శుభ్రంగా నిద్రపోయేటువంటి మూవీలా అనిపించింది నాకైతే. నేనైతే పొరపాటును కూడా రికమెండ్ చేయను.